సార్ ఇప్పుడు ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో రోడ్ కనెక్టివిటీ అసలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు సో ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు ద రైట్ ప్లేస్ అంటే ఏదంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ పక్కన పెడితే మనం అందరూ ఫోర్త్ సిటీలో కొనాలని లేదు. అవును, అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎవరి కనెక్టివిటీ పరంగా వాళ్ళు చూస్తారు. బట్ ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ నార్త్ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయింది. భారత్మాల ప్రాజెక్ట్ కింద దాన్ని స్టార్ట్ చేసేసారు. సౌత్ హైదరాబాద్ టెండర్కు దగ్గరలో ఉంది. ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, సర్వే అయిపోయింది, మార్కింగ్ కూడా అయిపోయింది. అది టెండరింగ్లో ఉంది, ప్రాసెస్ నడుస్తుంది. అది ఒకవేళ అది కూడా తొందరనే స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో అన్నీ కూడా మనకు రేడియల్ కనెక్టివిటీ రోడ్లు అన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కింద కనెక్ట్ చేసి ఇస్తున్నారు. ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కానీ, ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్లు కానీ, అవి కాకుండా జడ్పీ రోడ్లు ఉన్నాయి కొన్ని జిల్లాలలో. వాటితో పాటు ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మిస్తున్నారు. అన్ని 300, 330 ఫీట్ రోడ్లు నిర్మిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ ఈజీ అయ్యే అవకాశం ఉంది. ఆ పక్కనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామన్నా కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది, ఎంత గ్రోత్ అయ్యే అవకాశం ఉంది, పీపుల్ మైగ్రేట్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉందని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు పెరుగుతుందని చూస్తే డెఫినెట్గా మనం చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ నథింగ్ బట్ మనం ఒకప్పుడు అమీర్పేట, ఎస్ఆర్నగర్, భరత్ నగర్ వదిలిపెడితే రిమైనింగ్ ఏరియా అంతా కూడా ఎంప్లాయ్మెంట్తో పెరిగింది. అటు పాషమైలాన్ కానీ, ఇటు బిహెచ్ఎల్ ఇండస్ట్రీ కానీ, ఇటు చింతలు కానీ, మేడ్చల్ కానీ, ఇదంతా కూడా ఫార్మా ఇండస్ట్రీ వల్ల ఇవాళ ఇక్కడి నుంచి మొదలుకుంటే పటాన్ చెరువు వరకు పెరిగింది. సిటీ పెరిగిందంటే బికాస్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీ. సో ఎంప్లాయ్మెంట్ ఉంది కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ కుక్కడపల్లి కానీ, ప్రగతి నగర్ కానీ, మియాపూర్ కానీ, చందానగర్ కానీ, ఇదంతా సిటీ అంతవరకు స్ప్రెడ్ అయిందంటే బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సరే, మీరు అన్నారు సిటీ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, 100 కిలోమీటర్ల పరిధిలో ఉంది అని చెప్పి, ఇంత ల్యాండ్ కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఇదంతా వదిలేసి SCU సంబంధించి అక్కడ ల్యాండ్ తీసుకోవటం ఏంటి, అసలుకి దీని వెనకున్న ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో కూడా ఉన్నారు. సో దాని మీద గతంలో కూడా కేసు కూడా ఒకటి ఉన్నట్లుంది. అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఆ ల్యాండ్ అలాట్ చేయడం కూడా జరిగింది వాళ్ళకి. ఎందుకు ఇంత పెద్ద వివాదం ఏంది SCU సంబంధించి కావచ్చు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ HCU అనేది రావడం వివాదంతో వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీ రావడం ఏంటంటే ఇందిరాగాంధీ టైంలో హైదరాబాద్కు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కంపల్సరీ కావాలి అని ఎప్పుడు మనకు నేషనల్ బైఫర్కేషన్ అయిపోయినా వచ్చింది. అప్పుడు ఏంటంటే మనకు ఇందిరాగాంధీ గారు సపోర్ట్తో ఇక్కడ HCU ఏర్పాటు చేశారు. ఫస్ట్ వేరే ప్లేస్లో అనుకున్నారు, ల్యాండ్ సరిపోదు, మనకు ఉన్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ చూసినా మోర్ దెన్ 2000 acres ల్యాండ్ ఉందని అప్పుడు ఏదో సింగ్ ఉన్నారు, గుల్జర్ సింగ్ ఎవరో ఉన్న VC ఉన్నప్పుడు ఆ ల్యాండ్ను రిక్వెస్ట్ చేయడం వల్ల ఇందిరాగాంధీ గారు అక్కడ ఇచ్చారు. అయితే ల్యాండ్ ఇచ్చారు కానీ సేల్ డీడ్ అంతా కూడా గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. వీళ్ళు అప్పుడున్న VC ఏం చేశారంటే చుట్టూ బౌండరీ వాళ్ళు పెట్టాడు కానీ ల్యాండ్ను యూనివర్సిటీ మీద కన్వర్ట్ చేయలేదు. యూనివర్సిటీ మీద కన్వర్ట్ చేయలేదు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లు తదనంతరం నడుస్తూ పోతూ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లు ఏం చేశారంటే 2002 ఐ థింక్ 2002లో ఏం చేశారంటే HCUని బిల్లీరావు అనే ఒక స్పోర్ట్స్ అకాడమీకి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆ ల్యాండ్ ఇచ్చారు 400 acres. అప్పుడు ఇచ్చింది ఐ థింక్ 20 crores అనుకుంటా. 20 crores ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందులో చేయకపోవడం వల్ల దాన్ని ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ యూనివర్సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంతవరకు ఏ డెవలప్మెంట్లు మొదలు పెట్టలేదు. ఈ ల్యాండ్ మనం తిరిగి తీసుకుందామని గవర్నమెంట్ తిరిగి తీసుకున్నప్పుడు వాళ్ళు బిల్లీరావు వాళ్ళు కేసు వేయడం జరిగింది, IMG వాళ్ళు. సో కేసు వేసింది. ఆ కేసు అప్పటి నుంచి గవర్నమెంట్ ఫైట్ చేస్తూనే వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్ ఫోకస్ చేసింది, ఫైట్ చేసింది. ల్యాండ్ సుప్రీంకోర్టులో గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. యాజ్ పర్ గవర్నమెంట్ రేట్ ప్రకారమే ఇవాళ 20,000 crores ప్రాఫిట్ ఉన్నటువంటి ల్యాండ్ అది. 20,000 crores, 20,000 కోట్ల ఆదాయం ఈరోజు గవర్నమెంట్కి ప్లస్ అయింది. ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి ఇలా ప్లస్ అది గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. సో దీన్ని ఏమవుతుందంటే HCUలో ఉండడం వల్ల పర్యావరణం పోతుందని, ఎకో ఫ్రెండ్లీ పోతుందని, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుందని, అక్కడ యానిమల్స్ డిస్టర్బ్ అవుతున్నాయని ఈ 400 acres మీద ఇది పొలిటికల్ గేమ్ నడిచింది. దీంట్లో కొంతమంది స్టూడెంట్స్ మా యూనివర్సిటీలో ఇలాంటి యాక్టివిటీ చేయకూడదని నడిచింది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 20,000 కోట్ల ఆస్తి గవర్నమెంట్కి దక్కింది, అది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. అక్కడ వచ్చినటువంటి రేపు వచ్చే కంపెనీస్ కూడా IT కంపెనీసే వస్తున్నాయి. సో అక్కడ వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. సేమ్ టైం గవర్నమెంట్కు ట్యాక్సెస్ పరంగానో ఇండైరెక్ట్నో డైరెక్ట్గానో ట్యాక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది ఇక్కడ. కానీ అదే మీరు అంటున్నారు
కేపీఆర్ పార్క్ని కూడా అదే ఆ విధంగా కొట్టేస్తే మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తారా? లేదు ఇప్పుడు అన్నీ అలా చూడలేం, అన్నీ ఆ ఆస్పెక్ట్లో చూడలేం. ఇప్పుడు కేబీఆర్ పార్క్ని, ఈ పార్క్ని, ఇంకో ఇప్పుడు సంజీవ పార్క్ ఉంది, మా ఏదో కాస్బన్ మందిర పార్క్ ఉంది, చాలా పార్కులు ఉన్నాయి, అన్నీ అట్లా చూడలేం. దీన్ని ఎందుకు చూసారంటే ఆల్రెడీ ఇక్కడ 400 ఎకర్ తీసుకుంటే 200 ఎకరాలు గోపన్పల్లిలో వీళ్ళకి ల్యాండ్ రీప్లేస్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇష్యూ ఒకటి, అక్కడ యానిమల్స్ ఉన్నాయనే ఇష్యూతోని దీని మీద బాగా ఫోకస్డ్ అయిపోయింది. కానీ ఏ డిస్టర్బెన్స్ కాకుండా డెవలప్మెంట్ జరగడం కూడా కష్టమే మార్కెట్లో. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి డెవలప్మెంట్ ఈ దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా, ఏది వచ్చినా, ఇవాళ ఐటీ సిటీ కట్టిన రోజు, ఐటీ సిటీ ఫౌండేషన్ ఇచ్చిన రోజు ఇదంతా కొండలు రాలే కదా. ఆ రోజు యానిమల్స్ ఉన్నాయి, ఆ రోజు బర్డ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఎమోషనల్గా క్యారీ అవుతుంది ఈ విషయం. ఓకే, ఎమోషనల్గా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని. సో దానివల్ల ఇష్యూ అవుతుంది. దీన్ని కొద్దిగా నెమ్మదిగా కూల్గా డీల్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. సో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ టైప్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కొంతవరకు డిస్ట్రాయ్ చేయకుండా నెమ్మదిగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే బాగుండేది. ఒకేసారి అంత పెద్ద ఎత్తున చేసేసరికి ఏదో జరిగిపోతుందనే నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది డిస్ట్రాయిడ్ అవ్వకుండా, ఏది జరగకుండా డెవలప్మెంట్ రాదు. ఈ సిటీ ఇంత పెద్దగా అయిందంటే ఏదో ఒకటి చేస్తూనే అయింది. ఏదైనా కానీ మార్కెట్ మీద కాస్త ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. డెఫినెట్గా జరిగింది, నెగిటివ్ జరిగింది. ఈ 20,000 కోట్ల ఆస్తులు ఇవాళ గవర్నమెంట్కి వచ్చిన లాభం కంటే ఇది డిస్ట్రాయ్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ చేస్తారు అనే నెగిటివిటీ పబ్లిక్లోకి ఎక్కువ పోయింది. పబ్లిక్ కూడా అదే కదా కోరుకుంది. పాజిటివ్ చెప్తే ఎవరు కదా, నెగిటివ్ పెట్టి నెగిటివ్ చేస్తే నెగిటివ్ చేసేది. ఇప్పుడు ఆ 400 ఎకర్స్ ఉంది అనుకోండి, 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ కాకపోతే వేరే కాడికి వచ్చు కదా, ఇదే ఎందుకు ఇవ్వాలి అనే కొంతమందికి వాదన, కొంతమందికి ఉంది. ఇక్కడ ఎనిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, రేర్ స్పీసెస్ ఉన్నాయి, ఇక్కడే ఎందుకు ఇవ్వడం, వేరే కాడికి వచ్చు. ఎక్కడిచ్చినా ఫైనల్గా ఇది ఒక పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు. పొలిటికల్ డ్రామా. ఎక్కడిచ్చినా అక్కడ ఉండే రేర్ ఎనిమల్స్ ఉంటాయి, రేర్ స్పీసెస్ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. సో జీవరాశులు అనేది ప్రతి ప్లేస్లో ఉంటాయి. గుట్టలు అన్న తర్వాత, చెట్లు అన్న తర్వాత, తుప్పలు అన్న తర్వాత దానికి అనుగుణంగా, ఆ వాతావరణానికి అనుగుణంగా ఏదో ఒక జీవి ఆడ బతికి ఉంటుంది. సో మనం వెళ్ళినప్పుడు అది వేరే కాడికి జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే దీన్ని కొద్దిగా కూల్గా డీల్ చేయాల్సింది పబ్లిక్, అది చాలా ఇష్యూ అయిపోయింది.